ఈ దినం ఈ జాగరణ పూజ దివ్యబలి పూజను సమర్పించడానికి మన కోసం కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ మన మేత్రాసన సాంఘిక సంస్థ సేవలు అందిస్తున్నటువంటి డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ గారు ఈ దివ్యబలి పూజ సమర్పించవచ్చున్నారు. ప్రేమపూర్వకంగా చప్పట్లతో ఫాదర్ గారిని ఈ దివ్యబలి పూజ సమర్పించమని ఆహ్వానిస్తున్నారు. पिता पुत्र पवित्र आत्मा नाममुना మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. క్రీస్తునందు పూజ్య గురువులు, మఠకన్యలు మరియు ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు దావీదు నగరమున మనకు ఒక రక్షకుడు జన్మించెను అను లేఖనము ప్రకారము సర్వమానవాళి కోసము తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని మన నిమిత్తమై మన కోసమై పరలోకములో ఉన్నటువంటి ప్రభువును ఈ భూలోకానికి పంపినటువంటి రాత్రి, ప్రవక్తలందరూ కూడా ప్రబోధించినటువంటి వాక్యాలు నెరవేరబడినటువంటి రాత్రి, ప్రపంచ దేశాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా రక్షకుని కొరకు ఎదురు చూసినటువంటి రాత్రి, కాలాన్ని రెండుగా విభజింపబడినటువంటి రాత్రి ఈ రాత్రి. మరి ఈ రాత్రియే లోక రక్షకుడు లోకాన్ని రక్షించటానికి, సర్వమానవాళిని కాపాడటానికి పశుల పాకలో మన కొరకై జన్మించినటువంటి రాత్రి ఇదియే. మరి ఈ శుభరాత్రిన ఈ పరిశుద్ధ దేవాలయములో
భక్తితో దివ్య పూజ బలిలో పాల్గొంటూ ఉన్నాం. మన కొరకు రాబోతూ ఉన్నటువంటి ఆ రక్షకుడు రాజుగా మనందరినీ కూడా చక్కగా పరిపాలించాలి అని ఆయన రాజ్య పాలనలో మనందరి జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, ఈ విచారణంతా కూడా తన పాలన కింద సురక్షితముగా కాచి కాపాడాలి అని దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. ఈ వర్తమానం నేను మీ కొరకు రక్షకుడు జన్మించెను, పరిశుద్ధ గ్రంథములో పలుకబడినటువంటి ప్రతి వాక్యము అక్షరాలు నెరవేరబడుతూ ఉంది. మరి క్రీస్తు భగవానుడు మనందరి నిమిత్తమై ఏం చేసి వచ్చి ఉన్నాడు. రానున్న ప్రభువు మంచి మనసుతో స్వీకరించి మన జీవితంలోకి, మన కుటుంబాలలోకి ఆ ప్రభువును మనస్ఫూర్తిగా నిండు హృదయముతో స్వీకరించుకుందాం. ఆ ప్రభువుకు విరుద్ధముగా చేసినటువంటి తప్పిదములను, పాపములను మన్నించమని ఆ దయగల దేవునికి మన యొక్క దోషములను సమర్పించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగా. ఎప్పుడైతే యేసు ప్రభు గురువు చేతులకి పాదయాత్రను గురువు చేతులకి ఇచ్చినప్పుడు గురువు ఒక్కసారిగా అందరి వైపు క్రీస్తు పుట్టకను ప్రకటిస్తూ చూపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు గ్లోరియా పాడబడుతుంది. అటు తర్వాత గురువు పసుల పుట్టంలో పాదయాత్రకు వచ్చి ధూపం వేయడం జరుగుతుంది. అటు తర్వాత గ్లోరియా అలాగే కొనసాగుతుంది.
దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. Thank you.
ప్రార్థించుదాము. సర్వశక్తి గలము నిత్య సర్వేశ్వర, ప్రతి సంవత్సరము మేము మా రక్షణము కొరకు విశ్వాసముతో నిరీక్షించుచు ఆనందించు అవకాశమును మాకు దయచేయుచున్నాము. నీ జనదైక కుమారుని ఉత్సవముతో ఆహ్వానించుని అతడు మా న్యాయమూర్తిగా మనల వేచేయునప్పుడు అతని ఆత్మవిశ్వాసముతో కలుసుకున్న అర్హతను మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చెయ్యి మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభు పూర్వం సెబూలును నఫ్తలి మండలములను అవమానములను ఉంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు నీతి తెచ్చెను. మధ్యధరా సముద్రం నుండి యోర్దానుకు ఆవలి తీరం వరకు అన్యజాతి వారు వసించు గలిలియ రాష్ట్రం వరకు గల ప్రదేశం కీర్తించబడేది. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూసి గాఢాంధకారం క్రమిన తాగున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించారు. ప్రభు నీ జాతిని విస్తరింపజేసింది, వారిని సంతోష శక్తులు గావించింది. కోతకాలమున ప్రజలు సందర్శించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీది కావలి విరుగగొట్టి వారి భుజముల మీది దండమును ముక్కలు చేసింది. నీవు పూర్వము నిత్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించింది. వారి మీదికి దాడి చేయ శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని పరిస్థితిని, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనుడు, శాంతికరుడైన రాజు అని అతడి పేరు పెరుగును. ఇది ప్రభువాకు. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. రెండవ పఠనము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహం కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుతున్నది. ఇట్లు ఇహలోక మందు జీవించుచు సర్వోన్నతులకు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉన్న వలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి గల వారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొని. ఇది ప్రభువాకు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా కుల ప్రభువా రాజుల రాజా కుల ప్రభువా
లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 14 వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలెనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞాపించింది. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగింది. అందులో పేర్లు వ్రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళింది. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలోనున్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించింది. మరియమ్మ తన తొలచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకులేదు. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయించుకుని దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అని. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహం ప్రత్యక్షమై సర్వేశ్వరుని స్తుతించింది. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యుని చూసి కమలం వికసించే దినం, మేఘమును చూసి నెమలి నాట్యము చేసే దినం, తల్లిని చూసి బిడ్డ మయమనిచ్చే దినం, చంద్రులను చూసి కలువ నవ్వే దినం, ప్రపంచానికి పర్వదినం. మరి ఈ దినం ఓర్వకళ్ళు విచారణలు ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రేమ పరిపూర్ణమైనటువంటి దినం. అదే ఈనాడు మనం జరుపుకుంటున్నటువంటి క్రీస్తు జన్మదినం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. పరిశుద్ధ మరియ తల్లికి ఒక పుణ్యదినం, ప్రతి క్రైస్తవుడికి ఒక పుణ్యదినం, ప్రపంచానికి ఒక పుణ్యదినం. ఎందుకు ఈ రోజున పుణ్యదినము అని చెప్పుకుంటూ ఉన్నాము అనంటే, ఒక పుణ్యమూర్తి, ఒక పుణ్య పురుషుడు మనందరి నిమిత్తమై జన్మించినటువంటి రోజు. అందుకే క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని, తన జన్మదినోత్సవాన్ని
ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఎంతో గొప్పగా మనమందరము కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ అంటే ఒక గొప్ప పండుగ అని చాటి చెబుతూ ఉంటారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది. ఒక కన్య గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో ప్రభువు ఈ లోకానికి వెలుగుగా జన్మించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో వాక్కు మానవుడై మన మధ్యన నివసించెను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో మన మధ్యలో జన్మించినటువంటి ప్రభువు మనకు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుతూ ఉంది. మరి ఇప్పుడు మనమందరము కూడా విన్నటువంటి యొక్క సువిశేష పఠనములో కూడా లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనములో నేను దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాను, ఆయన క్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ క్రీస్తు భగవానుడు మన కొరకు ఎందుకు జన్మించాలి? సర్వ మానవాళి కొరకు తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఎందుకు పంపాలి అని అంటే, పాపపు ఊపిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవుని రక్షించడానికి 2024 సంవత్సరాల క్రితమే దేవుడే మానవుడిగా మాతృమూర్తి మరియ తల్లి గర్భాన పోసి నవ్వుల బాలునిగా జన్మించాడు. అసలు దేవుడు మానవుడిగా ఎందుకు జన్మించాలి? దేవుడు మానవుడిగా ఎందుకు జన్మించాలి అని అంటే, ఎడారిలో ఎండమావిలా పంజరములో పావురములా చిక్కుకున్నటువంటి మానవుడు స్వేచ్ఛ స్వతంత్రము అని ఆరాటపడుతూ రక్షకుని కొరకు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఈ స్వేచ్ఛ స్వతంత్రము అని చెబుతూ పాపపు ఊపిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. దేవునికి విరుద్ధముగా ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి దూరమైపోతూ ఉన్నాడు. దేవుడంటే లెక్కలేక జీవిస్తూ ఉన్నాడు. మరి ఈ లెక్కలేని తనముతో జీవిస్తూ ఉన్నటువంటి తాను నా కోసం ఒక రక్షకుడు కావాలి, నా కోసం ఒక రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు అన్న వాక్యాలను ఆలకించినటువంటి వ్యక్తి ఆ ప్రభు కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అని, ఆ ప్రభు యొక్క రాకకై ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అని, ప్రభు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని. మరి ఈ విధముగా మానవుని యొక్క అర్థనాదాలను, మానవుని యొక్క ప్రార్థనలను విన్నటువంటి ఆ ప్రభువు మన రక్షకుడు మబ్బులు కమ్మినటువంటి మానవుని యొక్క హృదయంలో, మబ్బులు కమ్మిన మానవుడు హృదయంలో అని అంటే పాపము చేత తన యొక్క హృదయం అంతా కూడా కప్పుకొని పోయింది. పాపపు ఆలోచనలతో వ్యక్తిగత జీవితం అంతా కూడా కప్పుకొని పోయింది. మరి ఈ విధముగా మనందరి యొక్క హృదయాలలో మయూరముల జలధారలా జన్మించడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఇప్పటికి మనకు అర్థమైంది. పాప ఊపిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవుడిని మనందరినీ కూడా రక్షించడానికై ఆ ప్రభువు జన్మిస్తూ ఉన్నాడు అని మనము వింటూ ఉన్నాం. మరి ఈ విధముగా దేవుడైనటువంటి నేను
మానవుడైనటువంటి మిమ్ములను దేవుడిని చేయడానికి మంచివాడు. దేవుడైనటువంటి నేను మానవుడైనటువంటి మిమ్ములను దేవుడిని చేయడానికి. దాదాపుగా అంటే అన్ని దేశాలలో భక్తులు భగవంతుని కోసము తపస్సులు చేస్తూ ఉంటారు. భక్తి మార్గములో పయనించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ తపస్సులలో దేవుడిని కనుగొనాలి, ఆ దేవుని యొక్క నిజ స్వరూపాన్ని నేను చూడగలగాలి, ఆ దేవుని యొక్క నిజ ప్రేమను నేను అనుభవించాలి అని ఈ తపస్సుల ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనంటే ఒక వ్యక్తి దేవుని కనుగొనడానికి, దేవుని దరి చేరడానికి ఎన్నో శ్రమలు పడుతూ ఉంటే మన దేవుడు, మన రక్షకుడు పరలోకము నుండి వెతుక్కుంటూ మన వద్దకు వస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వెతుక్కుంటూ దేవుని దగ్గరకు వెళితే ఆ దేవుడే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు రాబోతూ ఉన్నాడు. మన మధ్యలో జన్మించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనల్ని కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దీనిని మనమందరము కూడా అర్థం చేసుకోగలగాలి. మన మధ్యలో జన్మించినటువంటి ఆ ప్రభువు, మన కోసమై వచ్చినటువంటి ఆ యొక్క ప్రభువు నరులకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డు గోడలను అన్ని కూడా తొలగించి వేస్తూ ఉన్నాడు. పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేస్తున్నాడు. దేవుని మానవుని ఏకము చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు నా బిడ్డలు, నేను నీ ప్రభువుడను అని చెబుతూ ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో మనకు కలిగినటువంటి బంధాన్ని ఏ విధముగా అయితే మనం పదిలపరుచుకుంటామో మన కోసం జన్మించినటువంటి ఆ యొక్క ప్రభువును అదే విధముగానే స్వీకరించాలి. ఆ బంధాన్ని మనం అదే విధముగానే నిలబెట్టుకోగలగాలి. ఎందుకు అనంటే ఆ పడిపోయినటువంటి వంతెనలను మరలా నిర్మిస్తూ ఉన్నాడు. తెగిపోయినటువంటి వంతెనలను మరలా నిర్మిస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుల పారిపోయినటువంటి వ్యక్తిని మరలా వెతికి రక్షిస్తూ ఉన్నాడు. ఈ విధముగా దేవుని యొక్క ప్రేమను మనమందరం కూడా అర్థం చేసుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పక్షికి ఎగరమని, జింకకు దూకమని, చేపకు ఈదమని, కోయిలకు పాడమని ఎవరు కూడా నేర్పించారు. కానీ మనిషికి మాత్రము నువ్వు మనిషిగా బ్రతుకు అని పదే చెబుతూ ఉండాలి అని. ఒక వ్యక్తి ఆ మనిషి తనకు తాను ఏమనుకుంటాడో తెలియదు, కానీ దేవుడిలా కాకుండా దయ్యములా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక మంచి పవిత్ర మూర్తిగా కాకుండా ఒక సైతాను వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు అని అన్నదానికి వేరే ఎగ్జాంపుల్స్. ప్రతిరోజు కూడా టీవీ ఛానళ్లలో, ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లలో, ఇంకా మన మధ్యలో ఎన్నో వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలను విచ్ఛిన్నముగా ఉంచడం, చిన్న పిల్లలను మానవంగాలు చేయడం, చిన్న పిల్లలను దొంగతనం చేయడం, హత్యలు చేయడం. వాటికి వీళ్ళకి ఈ చిన్న పిల్లలకు ఎంత వ్యత్యాసం అంటే అంత వ్యత్యాసం. కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులలో మానవుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ ఉంది. అందుకే వీటికన్నిటి కూడా ఎవరు నేర్పించరు. దానంతటా అవే నేర్చేస్తుంటాయి. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నా జీవితం ఎలా కొనసాగించాలి అని అన్నది
తనకు తానుగా నేర్చుకుంటూ ఉన్నారు. కానీ మానవుడు మాత్రం పదే పదే ఇదిగో నువ్వు ఒక ప్రభువులా జీవించు, ఇదిగో నువ్వు ఒక మరియ తల్లిగా నువ్వు జీవించు అని ఎంత చెప్పినా కూడా ఆ విధముగా జీవించడం లేదు. అందుకే మనిషిగా మంచి మనుషులా మనసున్నటువంటి మనిషిగా జీవించడానికి ఇష్టపడటం లేదు. జన్మలన్నిటిలో ఉత్తమమైనది మానవ జన్మ అన్నారు. ఈ సకల జీవరాశులు ఉన్నాయి. ఈ సకల జీవరాశుల కంటే మానవుల జన్మ ఉత్తమమైనటువంటిది అని. ఎందుకు అంటే దేవుని యొక్క రూపురేఖలలో మనమందరము కూడా సృష్టించబడ్డాం. దేవుని యొక్క పోలికలో మనమందరము కూడా సృష్టించబడ్డాం. ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఆ ప్రభు మనకు ప్రసాదించాడు. ఏదైనా కూడా జీవితంలో గ్రహించగలిగినటువంటి ఆ మేధ శక్తిని మనకు ఆ దేవుడు ప్రసాదించగలిగాడు. అందుకే సృష్టిలో ఎన్నెన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తా ఉన్నాయి. అద్భుతమైనటువంటి రీతిగా కొత్త కొత్త పరికరాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఇది లేదు అని అన్నది కాకుండా ఆ లేనిది కూడా సృష్టించగలిగినటువంటి శక్తి మనిషికి ఉంది అని అంటే అంత అద్భుత శక్తి, అంత జ్ఞాపక శక్తి దేవుడు మానవునికి ఇచ్చాడు. అంటే అన్ని కూడా గ్రహించగలుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, తన చుట్టూ ఏం జరుగుతుంది అని అన్ని కూడా గ్రహించగలుగుతూ ఉన్నాడు. దానికి అనుగుణంగా ఎలా యాక్ట్ చేయాలి అన్నది కూడా తెలుసుకుంటున్నాడు. కానీ తన జన్మాంతము తన యొక్క మానవ విలువలను మాత్రము గ్రహించలేకపోతూ ఉన్నాడు. నా మానవ జన్మ విలువలు ఇవి, నేను ఈ విలువలతో కూడినటువంటి జీవితాన్ని నేను జీవించాలి అని అన్నది రోజు రోజుకు మర్చిపోతూ ఉన్నాడు. చీమలు పాముల్లా, చేపలు పీతల్లా, పక్షులు పశువుల్లా ఎక్కడైనా ప్రవర్తించడం మీరు చూసినారా? చీమలు పాముల్లాగా ప్రవర్తించడము చూసినారా? చూడలేదు. చేపలు పీతల్లాగా ప్రవర్తించడం చూసినారా? చూడలేదు. పక్షులు పశువుల్లాగా ప్రవర్తించడం చూసినారా? మనం ఎక్కడ కూడా చూడటం లేదు. మరి మనిషిగా ఎందుకు ప్రవర్తించలేకపోతూ ఉన్నాడు? అలా ప్రవర్తించలేకపోతున్నాడు కాబట్టే దుర్బలమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. కాబట్టే విలువలతో కూడినటువంటి జీవితం జీవించలేకపోతున్నాడు. కాబట్టే ఆ విలువలతో కూడినటువంటి జీవితాన్ని నేర్పించడానికి ఆ కృష్ణ భగవానుడు వచ్చి ఉన్నాడు. నీ జీవితం ఎలా జీవించాలి అని నేర్పించడానికి ఆ ప్రభు వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో అనుకున్నటువంటి ఆ గాఢంధకారం, ఆ చీకటిని పారద్రోలుతూ వెలుగు నింపడానికి ఆ యొక్క ప్రభువు వచ్చి ఉన్నాడు. అందుకే నేనే వెలుగు అని చెబుతూ ఉన్నాడు. ఆ వెలుగులో పయనించండి, నీకు ఏనాడు కూడా ఎలాంటి అపాయం కలగదు. ఆయన వాక్కే మన పాదములకు దీపము. ఈ విధముగా మనం నడిపించడానికి ఎప్పుడు కూడా వస్తూ ఉన్నాడు. ఆయన యొక్క జీవితం ఒక అద్భుతం, మహా అద్భుతం. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా పాపం చేస్తున్నటువంటి వాళ్ళే. ఆయన పైన ఎప్పుడు కూడా ఏదో ఒక పన్నాగం పన్నాలి అని ఆశించినటువంటి వాళ్ళే. ఏదో ఒక రకంగా ఆయన పట్టుకోవాలి, హింసించాలి, దూషించాలి అని ఆలోచించినటువంటి వాళ్ళే. అయినప్పటికీ కూడా మానవుని యొక్క ఆలోచన విధానం ఉన్నది ఏ విధంగా ఉందో, యేసు ప్రభువు మంచి పనులు చేస్తూ ఉంటే, లేనటువంటి వారికి అది వసగుతూ ఉంటే, అన్ని అద్భుతాలు మానవుని యొక్క జీవితంలో చేస్తూ ఉంటే, ఎందుకు ఈయన ఇవన్నీ చేస్తున్నాడే? ఇన్ని మంచి పనులు ఎందుకు చేస్తున్నాడే? ఈయన యొక్క పనులను ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం బతకడానికి వీలు పడదు అని చెబుతూ ఆయన ఏదో ఒక రకంగా
ప్రకారంగా అంతమొందించాలి అన్నటువంటి కోరికలతో ఎన్నెన్నో చెడు పనులను చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. చూడండి, అలనాటి ప్రజలు ఒక గొప్ప వ్యక్తిని తన కళ్ళ ముందు పెట్టుకొని కూడా ఒక దుర్బలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మరి అందుకే విశ్వాసము లేని ప్రజల మధ్య జన్మించడానికి సిగ్గుపడుతున్నాడు. విశ్వాసము నమ్మకము లేని ప్రజల మధ్య జన్మించడానికి సిగ్గుపడుతూ పశువుల పాపలో ఒక పశువుల మధ్య జన్మించడానికి ఇష్టపడుతా ఉన్నాడు. మనం మామూలుగా ఈ యొక్క యేసు ప్రభు యొక్క జనన ఆ నాటకాన్ని మనం చూస్తే, లేకపోతే ఆ పవిత్ర గ్రంథంలో మాటలు మనం వింటే, మరియమ్మ గారు జోజప్ప ఇద్దరు కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్తా ఉన్నారు. పురుటి నొప్పులతో మరియమ్మ బాధపడుతుంది, నొప్పులు తట్టుకోలేకపోతుంది. ఎవరైనా ఆశ్రమిస్తారా అని చెప్పేసి ఆశతో ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు. అమ్మా, మీరేమైనా అవకాశం ఇస్తారా, కొంచెం స్థలం ఇస్తారా? వెళ్ళిపోండి, లేదు. ఇంకొక ఇంటికి వెళ్తా ఉన్నారు, వెళ్ళిపోండి, లేదు. ఇంకొక ఇంటికి వెళ్తూ ఉన్నారు, అక్కడే మరియ తల్లి నొప్పులతో బాధపడుతుంది. ప్రసవించడానికి స్థలం ఏమాత్రంలో కూడా దొరకడం లేదు. ఈయననేమో కొట్టుకుంటున్నాడు, పాపం ఏడుస్తూ ప్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఆయన కొంచెం అవకాశం. ఒక స్త్రీ పురుటి నొప్పులతో బాధపడుతుంది, ప్రసవ వేదనకు సిద్ధముగా ఉంది, అవకాశం ఇవ్వండి, మీ ఇంట్లో కొంచెం స్థానం ఇవ్వండి అని బ్రతిమాలుకుంటా ఉన్నాడు. ఎవరు కూడా సిద్ధపాటుగా ఉండటం లేదు. ఎవరు కూడా ప్రభువును ఆహ్వానించలేకపోతూ ఉన్నారు. ఆ మరియ తల్లికి ఎవరు కూడా స్థలాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు. అందుకు వీళ్ళ మన మనస్తత్వాలు కూడా అలాంటివే. వారి యొక్క మనస్తత్వాలను చూసినటువంటి ప్రభువు మరొక ఇంటికి వెళ్ళటం లేదు, ఇంకొక ఇంటికి వెళ్ళటం లేదు, అవసరం లేదు. ఇలాంటి మనస్తత్వాల ఇలాంటి వారి కూడా తాను నిర్మించాలని అనుకున్నది అని మనిషి యొక్క మనుగడను చూసి, మనిషి యొక్క ఆలోచనలను చూసి, మనిషి యొక్క జీవిత విధానాన్ని చూసి పశువుల మధ్య జన్మిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ పశువుల పాపలో జన్మిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చూస్తే వికసించేటటువంటి ఒక పుష్ప సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ముఖ్యంగా లేడీస్ ఆ అందమైనటువంటి ఫ్లవర్స్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు, ఇది ఇంత అందంగా ఉంది అని. ఒక వికసించినటువంటి ఆ పుష్పాలను చూసి నువ్వు ఆశ్చర్యపోతే, సర్వలోకాన్ని సృష్టించినటువంటి రాములను చూసి ఎంత మైమరిచిపోవాలి, ఎంత ఆశ్చర్యపోవాలి. ఆ ఆశ్చర్యకరుడే పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించినటువంటి నాథుడే ఈరోజు మన ముందు జన్మిస్తా ఉన్నాడు. పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేసినటువంటి వ్యక్తే మన మధ్యలో ఈరోజు జన్మిస్తూ ఉన్నాడు. ఆ దేవుడికి మనకు ఒక బంధాన్ని ఏర్పాటు చేయడానికి యేసు ప్రభు మన మధ్యలో జన్మిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిని మనం గుర్తుంచుకోవాలి. మన కోసం జన్మించినటువంటి ఆ ప్రభువును మన జీవితాలలోకి స్వీకరించగలగాలి. అంతేకాని నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, మీ జీవితం మీది, నా జీవితం నాది అన్న కోవలో ఉండకూడదు. అలాంటి కోవలోనే అందరూ కూడా చాలా మంది బ్రతుకుతా ఉన్నారు. ఎలా అంటే మత్తులో కొందరుంటే, మత్తు మందులో కొందరుంటే, మోసం మత్తులో మరికొంతమంది ఉన్నారు. దొంగతనాలలో డిగ్రీలు పొందినటువంటి వారు మరికొంతమంది ఉంటూ ఉన్నారు అని. ఈ విధంగా భగవంతునికై బ్రతికేవారు కొందరైతే, బుద్ధి కోసమే బ్రతికేవారు మరికొంతమంది. ఇలా కాలం సాగిపోతూ ఉంటే ప్రభువు తెచ్చినటువంటి శాంతి సమాధానము ఎక్కడికి పోతుంది? ప్రభువు తెచ్చినటువంటి శాంతి, ఆ సమాధానము, ఆ ప్రేమ, ఐక్యత
వీటికి చోటు ఎక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం చెబుతూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించున్నాడు. అదే ఈరోజు జరుగుతున్నది. మనందరినీ కూడా ఎందుకు అనంటే ఈ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని గుర్తించినటువంటి తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా నాశనం చెందకూడదు అన్నటువంటి ఆలోచనలతో తన ఏకైక కుమారుని మనందరి నిమిత్తమై పంపిస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా పాపపు బాణాల వలన విలవిలలాడిపోతున్నటువంటి మనిషిని తన తలతాతకు వదిలివేయదలుచుకోలేదు ఆ ప్రేమమయుడు అని. పాపపు బాణాలు గుచ్చుకుని పోతున్నాయి. ఆ పాపపు బాణాల వలన విలవిలలాడిపోతూ ఉన్నాడు. నాకు ఎందుకులే వాడి తలరాత బాధ. ఎవడో కష్టపడుతూ ఉంటే, బాధల్లో ఉంటే కొన్నిసార్లు మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేస్తారు. లేదు అని అంటే నాకెందుకు, వాడు ఎక్కడ చేస్తే చావండి నాకేం అన్న రకంగా కూడా కొంతమంది ఆలోచన చేస్తా ఉంటారు. చిడికలు వేలైనా కూడా వారికి సహాయం చేయడానికి చేయి కలప నాకెందుకు లేనటువంటి విధంగా వదిలివేస్తూ వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ దేవుడు ఆ పని చేయడం లేదు. వాడి తలరాత మంది పోతుందని అనుకోవడం లేదు. వారి తలరాతను నేను మార్చివేయాలి, వాడి యొక్క జీవితాన్ని నేను మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఆ క్రీస్తు భగవానుడు మన మధ్యలో జన్మించాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో అతడు కరుణామయుడు, దయాపరుడైనటువంటి దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగిన దేవుడు. చూడాలి, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో ఆయన కరుణామయుడు. ఆయన కరుణ లేకపోతే మనందరి జీవితాలు, ఆయన దయ లేకపోతే మనం ఇంత గొప్పగా జీవించలేము. దయాపరుడైనటువంటి దేవుడు సులభముగా కోపపడేటటువంటి వ్యక్తి కాదు అంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అంటే నిత్యము ప్రేమ చూపిస్తూ ఉన్నాడు అని. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఇతరులను మనం నమ్మొచ్చు లేదో కానీ దేవుని నమ్మితే తప్పకుండా ఆ ప్రభువు మనల్ని కాపాడుతాడు. దానిని మనమందరము కూడా కనిపెట్టుకోవాలి. ఆ నిజమైనటువంటి యేసు ప్రేమను మనమందరము కూడా తెలుసుకోవాలి. మరి ఈ విధముగా దేవుని యొక్క ప్రేమ ఉంటే మానవుని యొక్క ప్రేమ చూడండి ఏ విధంగా ఉందో విచిత్రంగా. అన్నదమ్ముల ప్రేమ ఆస్తిపాస్తులు ఉన్నంత వరకే, బంధుమిత్రుల ప్రేమ బంగారు ఉన్నంత వరకే, ఆలోచనల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే. కానీ కలుగనిది కలిగిపోనిది ఆ కరుణామయుని ప్రేమ. ఇదే విలాప గీతాలు 3వ అధ్యాయము 22వ వచనంలో చెబుతుంది, ప్రభు ప్రేమ గతించిపోలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రభు ప్రేమ గతించిపోలేదు, అతని కరుణ సమసిపోలేదు అంట. అందుకే ఆ దేవుడే ప్రేమకు ఒక మూల పురుషుడు, ఆ ప్రేమకు ఆయనే ఒక ఆధారం. దీనిని మనమందరం కూడా గుర్తించగలగాలి. 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనములో ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమించుకుందాం. ప్రేమ దేవుని నుండి పుట్టినదే కనుక మనం పరస్పరము ప్రేమించుకుందాం. ప్రేమించువాడు దేవుని బిడ్డ, ప్రేమించువాడు దేవుని బిడ్డ. యేసు ప్రభు చేస్తున్నది ఇదే. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ప్రేమిస్తున్నారు. ఎప్పటి వరకు, ఎంత వరకు? చివరి వరకు. చివరి వరకు తన ప్రాణమును విడిచిపెట్టేటంత వరకు కూడా ఆ ప్రభు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకసారి
ఆటో మీద ఒక క్యాప్షన్ రాస్తుంది. ఆటో రన్నింగ్ లో వెళుతూ ఉన్నప్పుడు ఆ ఆటో వెనకాల ఒక క్యాప్షన్, సముద్రానికి అలలు తప్పవు, ప్రేమికుడికి శ్రమలు తప్పవు అని. సముద్రానికి అలలు తప్పవు, ప్రేమికుడికి శ్రమలు తప్పవు అన్నారు. నిజంగానే ఆయన క్రీస్తు భగవానుడు ఒక నిజమైన ప్రేమికుడు. నిజమైన ప్రేమికుడు కాబట్టి ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఆ శ్రమలే మరణానికి దారి తీసింది. అయినా కూడా మనల్ని విడిచిపెట్టడం లేదు. మనల్ని కాపాడాలి అన్నటువంటి ఆశతో ఎప్పుడు కూడా ముందుగానే ఆ ప్రభువు ఉంటూ ఉన్నాడు. మరి ఈ విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకొని ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమలో జీవించాలి అని అన్నది క్రీస్తు ప్రభు యొక్క ఈ పుట్టినరోజు సందేశము మనందరికీ కూడా నేర్పిస్తూ ఉంది. మరి సృష్టిలో ప్రతి ప్రాణి ప్రేమ కోసము, శాంతి కోసము తపిస్తూ ఉంది అని. ఈ ప్రేమ, శాంతి, సమాధానం ఇవి లేకపోతే మానవుని యొక్క జీవితం అంధకారం అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా వీటి కోసమే వెతుకుతూ ఉంటాడు. ఎవరైనా ప్రేమిస్తారా, ఎక్కడైనా శాంతి సమాధానం దొరుకుతుందా అన్న దీనికోసమే వెతుకుతూ ఉంటాడు. ఒక సమాజం, ఒక వ్యక్తి ఆ శాంతి సమాధానంతో ఉండాలి అంటే క్రీస్తు ప్రభువును ఆ కుటుంబంలోకి, ఆ వ్యక్తిగత జీవితంలోకి ఆహ్వానించాలి. అందుకే సమాజం మంచిగా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటారు. అందరి యొక్క శ్రేయస్సును మనం కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఆ యేసు ప్రభు కూడా కోరుకునేది ఇదే, నీ క్షేమాన్నే కానీ నీ వినాశనాన్ని కాదు అని. నీ క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను కానీ వినాశనముగా నువ్వు బాగుపడాలి అన్నదే నా యొక్క కోరిక. ఆ దేవుడు కోరుకుంటున్నటువంటిది ఇదే, సమాజం బాగుపడాలి, మానవుడు ప్రతి ఒక్కడు కూడా బాగుపడాలి అని అన్నదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక. మరి ఆయన నిజంగా విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తి ఆరిపోయిన దీపముగా, కాంతిహీనముగా ఏనాడు కూడా ఉండకూడదు. ఆయన ఎందుకు జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వెలుగు వెదజల్లేటటువంటి దీపములా, ప్రజ్వరులు నక్షత్రములా కనిపించాలి అన్న. ఒక నక్షత్రం ఏ విధముగా అయితే మనకు కనపడుతుందో, ఒక నక్షత్రం ఏ విధముగా అయితే గొల్లను యేసు ప్రభు చెంతకు నడిపించిందో, ఒక నక్షత్రం ఏ విధముగా అయితే రాజులను నడిపించిందో, ఇదే విధముగానే మన యొక్క జీవితాలు ప్రభు వైపు నడిపించగలగాలి. మనతో పాటు ఇతరులను కూడా ప్రభు వైపు నడిపించగలగాలి. ఎందుకు అనంటే క్రీస్తు ప్రభువే ఆ వెలుగు. మీరు ఈ లోకానికి వెలుగు అని చెబుతూ ఉన్నారు. మనము కూడా ఆ వెలుగును స్వీకరించగలగాలి, ఇతరులు కూడా ఆ యొక్క వెలుగులో నడిపించగలగాలి. మరి నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలకు, నిందలకు దిగులు పడి భయముతో జీవితాన్ని గడుపుతున్నావేమో, నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు, బాధలకు, ఇబ్బందులకు భయపడి బ్రతుకుతున్నావేమో, నీకంటూ ఒక శుభవార్త. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం. దేవదూత వారితో ఇట్లనెను, దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సమస్యలతో, బాధలతో బాధపడుతూ ఉన్నావా? నీకంటూ ఒక మంచి శుభవార్త. ఏమి ఆ యొక్క శుభవార్త? నెక్స్ట్ వాక్యం, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. చూడండి, మన కొరకు పుట్టినటువంటి ఆ ప్రభువు మన పాపము నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుంచి బయటకు తీసేటటువంటి ఆ యొక్క ప్రభువు మన కొరకు
పుట్టి ఉన్నాడు. దీనిని మనం అందరము కూడా గుర్తించగలగాలి. ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మ మనందరికీ కూడా మరొక నూతన మార్గము కావాలి, మనందరికీ ఒక నూతన జీవము కావాలి. అందుకే మన జీవితాలు అధర్మము నుండి ధర్మానికి, అశాంతి నుంచి శాంతికి, చెడు నుంచి మంచితనానికి, అసత్యము నుండి సత్యానికి ప్రయాణం చేయాలి. అప్పుడే ఆ క్రీస్తు ప్రభు మనలో జన్మిస్తారు. అశాంతితో, అధర్మముతో, చెడుతో, అసత్యముతో ఎప్పుడు కూడా మన జీవితాలు జీవిస్తూ ఉంటే ఆ ప్రభు అలంత దూరాన ఉంటాడు, కానీ మన దగ్గరకు రాడు. ఇవన్నీ కూడా తొలగించినప్పుడే, వీటినన్నిటినీ మనం ఎప్పుడైతే దూరం చేయగలుగుతామో అప్పుడే ఆ క్రీస్తు భగవానుడు మనలోకి వెంచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా నెరవేరబడినటువంటి రోజు ఇది, రాత్రి ఇది. ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూసినటువంటి రాత్రి ఇది. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షకుని కొరకు ఎదురు చూసినటువంటి రాత్రి ఇది. వారితో పాటు మనమందరం కూడా ఈ రోజు రాత్రి ఆ ప్రభు యొక్క పుట్టుక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ప్రభు మన జీవితంలో జనించాలి అని, మన జీవితాలు మార్చాలి అని, ఇదే కోరికతో, ఇదే ఆశతో సంబరాలను చేసుకుంటూ ఆనందముతో, సంతోషముతో ఆ ప్రభువును మన యొక్క జీవితాలలోకి స్వీకరించుదాం. మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు. Wish you happy Christmas to all of you. Thank you. అందరూ కూడా లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పించుకుందాం. పరలోకమును సర్వశక్తి గల సర్వేశ్వర, ఈరోజు మీ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నీ బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. పరలోకము నుండి మా మధ్యకు వచ్చినటువంటి మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నా దేవాలయముకు వచ్చి ప్రార్థించినటువంటి వారి యొక్క విన్నపాలను దేవాలయంలో నెలకొన్నటువంటి నేను ఎల్లకాలము ఆలకిస్తానని చెబుతూ ఉన్నారు. ఈ పరిశుద్ధ సమయంలో మా శ్రీసభ కొరకు, శ్రీసభ పాలకుల కొరకు, పరిశుద్ధ పోపు గారిని, కార్డినల్స్, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సువార్థికులను, నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదింపచేయమని, వీరిపైన నీ యొక్క పవిత్ర ఆత్మ వరాలను సమృద్ధిగా ఉపకరించమని, వీరందరూ నీ యొక్క శుభవార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటింపచేసే వాక్యాన్ని అనుగ్రహింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో సర్వేశ్వర, పరిశుద్ధ బాలయేశ్వర, మా మేత్రాసనము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేత్రాసన కాపరి గోరంట్ల తండ్రి గారి, మేత్రాసనములో పనిచేస్తున్నటువంటి గురువులు, కన్యాస్త్రీలను దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా ఈ యొక్క పూర్వకర్ల విచారణకర్తలను దీవించి ఆశీర్వదించండి. మీ హరాలమైనటువంటి దీవెనలు వీరిపైన సమృద్ధిగా కుమరింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో ఓ సర్వేశ్వర, మీరు ఈ లోకానికి ఒక వెలుగుగా అవతరించి ఉన్నారు.
మానవుడు తన యొక్క పాపములో చీకటిలో జీవిస్తూ ఉన్నటువంటి మా అందరి జీవితాలలో వెలుగును నింపుతూ ఉన్నారు. మరి మా జీవితాంతం వరకు కూడా మీరు ఇచ్చేటటువంటి పంచేటటువంటి ఆ వెలుగులో నిత్యము జీవించుటకు మాకు మంచి భాగ్యాన్ని ప్రసాదింపచేసి పాపాన్ని చీకటిని తొలగింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో సర్వేశ్వర, ఈ విచారణ బిడ్డలు మీ జన్మదినోత్సవం నాడు దివ్య పూజాపల్లిలో పాల్గొని ఎన్నో కోరికలతో ఎన్నో ఆశయాలతో ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. వారిలో ఉన్నటువంటి కోరికలను తలంపులను మీకు సమర్పిస్తూ ఉన్న మంచి మనసుతో వారి తలంపులను విన్నపాలను అన్నిటినీ కూడా స్వీకరించి ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదింపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదే విధముగా చిన్నారి బాలుడు మా మధ్య జన్మించాడు అన్నటువంటి రీతిగా చిన్నారి పిల్లలందరి కోసం మేము ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చిన్నారి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఎంతో మంది చిన్నారి బిడ్డలు చనిపోతూ ఉన్నారు. చనిపోయినటువంటి వారికి కూడా నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. మా మేతరాశ్రమంలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలను, ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి చిన్నారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క చిన్నారి బిడ్డ మీకోసం జీవించులాగున, మీ యొక్క వాక్యాన్ని ప్రకటించులాగున, వారి యొక్క జీవితంలో ప్రయోజకులు అవులాగున దీవించి ఆశీర్వదింప చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా ఉండి మనలో ఉన్నటువంటి తలంపులను కోరికలను ఆ ప్రభువుకు తెలియజేస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ దినము సకల మానవాళిని రక్షించడానికై జన్మించినటువంటి మీరు ఇంతవరకు విన్నవించుకున్నటువంటి మా విన్నపాలను, ఇంకా మా మదిలో దాగి ఉన్నటువంటి మా ప్రతి కోరికలను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. చెవియొగ్గి మా యొక్క ప్రార్థనలను ఆలకించి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదింప చేయమని మన ఆరుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము.
ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ కుమారుని జన్మదినోత్సవము మా రక్షణకు ప్రారంభ సమయమని మాకు తెలియజేస్తున్నాము. నీ సేవకులమైన మేము ఈ సత్యమును గ్రహించి ఈ కృతజ్ఞత బలిని గొప్ప వేడుకగా కొనియాడుటకు నీ కృపను మాకు దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి ఇది చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవా నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేను నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నాను. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాను. క్రీస్తు అనాదిగా నీ కుమారుడిగా ఉన్నది కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గ రాజ్యములకు మరలా ఆహ్వానించుటకును అతడు నిశ్చయించాడు. కావున నీవు దూతల దళముతో ఏకమై ఆనందముతో నేను స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము
పితా నీ లెక్కపక పవిత్రుడు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ రవిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పములందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆవిధముగానే భోజనానంతరం పాత్రములందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుగము గురుసమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచెయ్యునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కారణను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మనము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎడబడిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్రతనే దేవమాత అయిన మరియమాతతోనూ పునీత యేసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయండి. ఏదైనా మీ విజ్ఞాపన ప్రార్థన నిరోధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభావము నీకు సత్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు పొందుతున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువు మా జ్వాలేస్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న విశ్వాసులందరినీ విశ్వాసములందరూ ప్రేమ ఎందును దృఢపరపము. నీ ఇష్ట ప్రకారాన్ని సమర్పణ చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆదరింపము. దైవ తండ్రి నల్లసురతుడైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఈ లోకమును వెళ్ళిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతను చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందంలో పొందుతుందాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల వేళ్లను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి,
కీడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందాము. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరుని గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా ఉండండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. అయ్యో యేసయ్యా రాబోచున్నాడు, అయ్యో యేసయ్యా రాబోచున్నాడు. Thank you.
రాగాలు తీయండి మీరంతా, రక్షణలో పొందండి మీరంతా. అయ్యో యేసయ్యా రాబోతున్నాడు, అయ్యో యేసయ్యా రాబోతున్నాడు. రాజుగారి లోకమునకయ్యా, రక్షకుడి లోకమునకయ్యా, రాజుగారి లోకమునకయ్యా, రక్షకుడి లోకమునకయ్యా. యేసు వస్తాడు సింహపురీతిగా, యేసు వస్తాడు సింహపురీతిగా. సిద్ధపడి ఉండండి మీరంతా, దిక్కులన్నీ విడువండి మీరంతా. సిద్ధపడి ఉండండి మీరంతా, దిక్కులన్నీ విడువండి మీరంతా. అయ్యో యేసయ్యా రాబోతున్నాడు, అయ్యో యేసయ్యా రాబోతున్నాడు. రాజుగారి లోకమునకయ్యా, రక్షకుడి లోకమునకయ్యా. అయ్యా రాజుగారి లోకమునకయ్యా, రక్షకుడి లోకమునకయ్యా. బాలయేశ్వ వందనం, బాలయేశ్వ స్తోత్రం, బాలయేశ్వ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ స్వాగతం. చాలా సంతోషం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వెలుగులతో ఈ గురుకుల పూజలో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమపూర్వకంగా ఆలకించారు. ఇదంతా దేవుడు మన నుండి కోరడమే కాకుండా మన సహకారాన్ని కూడా మెచ్చి దీవించినటువంటి ప్రేక్షిత కార్యం. ప్రతి ఒక్కరు చాలా చక్కగా పాల్గొని ఉన్నారు. దేవుడు మీ ప్రేక్షిత కార్యాలను బట్టి, మీ ఆసక్తిని బట్టి మీ కుటుంబాలలో బాలయేసు యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు సంపూర్ణంగా దయచేయుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రిస్మస్ పండుగ, క్రీస్తు జన్మదినం ఇంత గణనీయంగా జరగడానికి కారణం ఒక్కరి పని కాదు, ఇద్దరి పని కాదు, మనందరి పని. మనందరము ఒకరికొకరము కలిసి సహకరిస్తే తప్ప ఇంత గొప్ప పండుగను జరుపుకోలేము. మరి మనం చూస్తున్నటువంటి అందమైనటువంటి పశుల పాక, పశుల పాక అనగానే మనందరి గుర్తొచ్చేది గేదెలు ఉండేది, ఆవులు గుర్తుకు రాదు. మొట్టమొదటిగా గుర్తొచ్చేది యేసు ప్రభువే. ఎందుకంటే ఆ పశుల పాక గుర్తుకు వచ్చిందంటే యేసు ప్రభు ఆ పశుల పాకలో జన్మించడం ద్వారా. మరి దేవుడు ప్రతి ఒక్కరి సహకారం ద్వారా దాని నిర్మాణార్థమై సహకరించారు. మరి వీటన్నిటిలో మనకు ఈ దినం చక్కటి దివబలి పూజ సమర్పించి చక్కటి అద్భుతకరమైనటువంటి ప్రసంగాన్ని మనందరికీ అందించినటువంటి సుధాకర్ మాధవ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పాడిపోవాలి. ఫాదర్ గారు క్రిస్మస్ సందేశం చాలా చక్కగా చెప్పాడు. అవునా కదా? యేసు ప్రభు పుట్టక మనకు అసలు ఎందుకోసం పుట్టాడు, పుట్టిన తర్వాత జరిగినటువంటి పని ఏంటి, ఆ తర్వాత మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి, చాలా చక్కగా సవరించి చెప్పారు. మరి యేసు ప్రభు పుట్టడానికి కారణం ఏంటి? ఎవరన్నా ఒక సమాధానంతో ఫోన్ చేద్దాం. దేనికోసం పుట్టాడు యేసు ప్రభు? చక్కగా చెప్పాడు. వాళ్ళకు ఉదాహరణ చెప్పాడు. అదే ఉదాహరణ
చేపలకి సముద్రంలో ఎవరు ఈత నేర్పించలేరు. ఆకాశ పక్షులకు గాలి ఎగరడానికి ఎవరు నేర్పించలేరు. కానీ మనిషికి మాత్రం తన యొక్క మానవత్వం సక్రమంగా జీవించాలంటే నేర్పించినా కూడా నేర్చుకోలేరు. అంటే మనిషి ఒక్కడే విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు, మనిషి ఒక్కడే పాపంలో జీవిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి వ్యక్తులందరూ కూడా చక్కగా జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అనే వ్యక్తి మనుష్యావతారం ఎత్తాడు. అలాగే దేవుడు అనే వ్యక్తి ఒక మానవ యొక్క ఇంటిలో పుట్టలేదు, కానీ పశువుల పందులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని చాలా చక్కగా మనిషి యొక్క పాపాల గురించి కూడా తెలియజేశాడు. అలాగే క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత పరిచర్యలు ఎదుర్కొన్నటువంటి విధానాన్ని తాను ఒక ప్రేమకు నిదర్శనమని, మరి ప్రేమించే వాళ్ళకు శ్రమల తప్పము, ఇంకా సముద్రంలో అలలు తప్పము. ఎందుకంటే ఏ విధంగా జరగవలసినటువంటి కార్యాలు ఆ విధంగా జరగబడాలి. అందుకే క్రీస్తు ప్రభు మనందరి కోసం మరణించాడు, అదే ప్రేమను కలిగి ఉండమని దీవించాడు. మరి మనమందరం కూడా ప్రేమతో శ్రమలు అనుభవించినటువంటి వాళ్ళమా? మనకు నిజమైనటువంటి ప్రేమ ఉందా? ఎంతమందికి ఒకసారి చేతులుతాను నిజమైనటువంటి ప్రేమ అయితే ప్రేమ లేదోరికి ప్రేమ లేదా? ప్రేమ ఉన్న వాళ్ళు చేతులుతాను. నా మీద కాదు, ఫారెన్స్ మీద కాదు, దేవుడి మీద. దేవుడి ఎవరికైతే ప్రేమతో చేతులెత్తాలి. నేను భర్తల మీద అడగట్లేదు, భార్య మీద అడగట్లేదు, దేవుడి మీద. ఎంతమందికి ఉంది? ప్రేస్తుగా చాలా సంతోషం. దేవుడి మన నుండి కోరేది మొట్టమొదటి ప్రేమ దేవుడి ప్రేమ. దేవుడిని ఎంత చక్కగా ప్రేమిస్తామో అదే దేవుడు అంత చక్కగా భార్యను ప్రేమించమని ప్రేరేపణ కలిగిస్తాడు, భర్తను ప్రేమించమని ప్రేరేపణ కలిగిస్తాడు. మరి అలాంటి ప్రేమ గురించి కూడా సుధాకర్ ఫాదర్ కొటేషన్స్ తో చాలా చక్కగా తెలియజేశారు. యోహానుగా చెప్పినటువంటి ఆ యొక్క చక్కటి వాక్యాలను తెలియజేశారు. మరి తర్వాత ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, మనిషికి కావలసినటువంటి ఆ యొక్క గుణాలు ఏంటి, మనిషిలో అనేది చెడు అనేది సచ్చిపోవాలని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. మరి క్రీస్తును పోలి జీవించడానికే ఆ క్రీస్తు ప్రభు మనలో ఒకటిగా ఉంచాడన్న సందేశం చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా ఇచ్చారు. మరి ఫాదర్ గారికి ఎన్నో పనులు ఎన్నో విధాలుగా పనుల నిమిత్తమై తాను సుతమతమైనప్పటికీ కూడా నేను అడిగినప్పుడు అలాగే మన విచారణలు పూజ చేయడానికి, మన విచారణ గ్రామాలను పూజ చేయడానికి సహకరించమని అడిగినప్పుడు వెంటనే సరే అని చెప్పి తన యొక్క సమ్మతిని నాకు గ్యారంటీగా చేశాడు. మరోసారి ఫాదర్ గారికి ప్రగాఢమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈనాడు ఎంత ఘనంగా జరపడానికి మనమందరం కూడా కలిసిమెలిసి చేశాం. మరి ముసలి పట్టం ప్రతి సంవత్సరం మనకు యువకులు మాత్రమే కట్టేవారు. మరి దాంట్లో మాత్రం పెద్ద మనుషులు అంటే సంఘ పెద్దలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, అలాగే యువకులు ఉన్నారు, అలాగే చిన్నపిల్లలు ఉన్నారు. మరీ చిన్నపిల్లలు కూడా ఈ ముసలి పట్ల నిర్మాణంలో సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా గట్టిగా చెప్పట్లకు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క పండుగ దివ్య పురుషావళిని సమర్పించడానికి నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి మా విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారికి నా తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫాదర్ గారు మీ అందరితో సహకరిస్తూ, మీరు ఫాదర్ గారితో సహకరిస్తూ ఈనాటి యొక్క పండుగను ఇంత ఘనంగా జరుపుకున్నాం. మరి దీనికి తోడుగా దీనికంటే ముందుగా కూడా బాలయేసు ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రార్థన చేసి
అన్ని ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేసుకుంటూ ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని ఇంత ఘనముగా జరుపుకోవడానికి మీ విచారణ గురువు ఎంతగానో శ్రమించారు కనుక మా తరపున మీ అందరి తరపున ఫాదర్ ఆనంద్ గారికి ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని పరమ బిందువు మాకు అన్న పానీయములుగా ఉన్నది. అతని జన్మదినోత్సవమును జరుపుకొనుచున్న మేము ఈ దివ్య భోజనము ద్వారా నూతన బలమును పొందినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దేవుని యొక్క ఆశీస్సులకై మీ యొక్క శిరమును వంచి ప్రార్థించండి. అంతముని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగా. తన కుమారుని రక్షణాయుతమైన జన వార్తలు సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయించెను. ఆ ప్రభు మీ మనసులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుని మనుష్యవతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనసును స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. Once again, మరొకసారి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. తదనంతరం ముగింపు గీతాన్ని పాడుతున్నాం. గాలుడా చిన్ని గాలుడా గాలుడా దుగాలుడా గాలుడా చిన్ని గాలుడా గాలుడా దుగాలుడా అర్ధరాత్రి కాలమందు గాలుడా అర్ధరాత్రి కాలమందు అవతరించిన అయ్యా గాలుడా చిన్ని గాలుడా గాలుడా దుగాలుడా గాలుడా
తండ్రి